హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగాళదుంప వడియాల పులుసు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను 1/2 kg బంగాళదుంపలు తీసుకున్నాను, అవి బాయిల్ చేస్తున్నానండి. సగానికి కోసుకొని కొంచెం లైట్గా ఉప్పు వేసానండి. బాయిల్ చేసేటప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే సోప్ చేసి పెట్టుకున్నాను. అంతలోకి బంగాళదుంపలు ఉడికే లోపల నేను ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పెట్టుకుంటున్నానండి. ఇదిగోండి, చాలా సన్నగా చాప్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు. బంగాళదుంప ముక్కలు కూడా ఉడికిపోయాయి. అది నేను పీల్ తీసి నేను మీడియం సైజు ముక్కలుగా కోసుకుంటున్నాను. మరీ చిన్నగా అయితే అక్కర్లేదండి. ఇది 95% బాగా ఉడికిపోయింది కాబట్టి. బాగా చిన్నగా అయితే మెత్తగా అయిపోతుంది, గుజ్జు గుజ్జులాగా. అట్లా అక్కర్లేదు అనుకుంటే ఇంత ముక్కలు అయితే కోసి పెట్టుకోండి. ఇప్పుడు నేను బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మినపొడియాలు బాగా వేయించుకోండి. కొంతమంది పచ్చియే డైరెక్ట్గా వేస్తారు కర్రీలో, కాకపోతే మనం కొంచెం వేయించుకుందామండి. వేయించితేనే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఇందులోనే మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేశాను. ఇందులో కొంచెం నేను పసుపు, ఉప్పు యాడ్ చేశానండి, తొందరగా మగ్గిపోవడానికి. 5 minutes మూత పెట్టుకొని ఉంచుదాము. బాగా కలుపుకొని 5 minutes మూత పెట్టుకొని ఉంచితే తొందరగా మగ్గిపోతాయి. ఇదిగోండి, బాగా మగ్గిపోయాయి. ఇంకొక 2 minutes బాగా ఫ్రై చేయండి, ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు నేను ముందుగా కోసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవి 2 minutes అయ్యాక ఇందులోనే నేను వడియాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులో 2 spoons నేను కారం యాడ్ చేస్తున్నాను. కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇందులో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. నేను ముక్కంతా మునిగే వరకు నేను చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని నేను ఒక 10 minutes మూత పెట్టి సిమ్లో పెట్టేశానండి. బాగా ఉడికిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు మూత చేసి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. వడియాలు వాటర్ అంతా పీల్చి జ్యూసీగా ఉన్నాయి బాగా. ఇంకొక 2 minutes ఉడకనిద్దామండి. కొంచెం దగ్గర పడే వరకు ఉడకనిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ బాయ్.